హాయ్ హలో అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? మీ జో సంజు ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి. మేము మంత్రాలయానికి బయలుదేరుతున్నాము. పూజ అది చేసుకొని మేము స్టార్ట్ అవుతున్నాం పొద్దున్నే. గుత్తిలో మా అమ్మ వాళ్ళని పికప్ చేసుకొని, అమ్మ ఒకటే వస్తుంది, పికప్ చేసుకొని మంత్రాలయానికి బయలుదేరుతున్నాము. మా ఇద్దరు పిల్లలు, మా ఆయన, నేను, మా అమ్మ వస్తుంది. మేము స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ మా ఇంటి దగ్గర అనంతపురంలో స్టార్ట్ అవుతున్నాము. ఇది బ్లాక్స్లో కంటిన్యూ ఉంటుంది లాస్ట్ వరకు. చూడండి, దర్శనానికి మాత్రం చాలా టైం పట్టింది. పాపం చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. మేము ఇంకా గుత్తిలో స్టార్ట్ అవ్వి టిఫిన్గా నేను తినేసి బయట మేము అలానే ఇంకా గుత్తి నుంచే కదా మంత్రాలయంకి వెళ్ళాల్సిండేది. వెళ్ళాము. ఆడే టిఫిన్ తినేసి గుత్తిలోనే అమ్మానం ఏమన్నా చేయొద్దన్నాము. బయట తినేసి బయలుదేరాము. దర్శనానికి మాత్రం చాలా జనం ఉన్నారు. మేము చిన్నప్పుడు చూస్తే మంత్రాలయంలో అంత టైం పట్టేది కాదు. ఇప్పుడు ఎక్కువ టైం పడుతుంది మంత్రాలయంలో. కానీ మేము అమౌంట్ ఇచ్చేసి తెలిసిన వాళ్ళు ఉంటే తొందరగా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే పిల్లలు ఏడుస్తారని. మేము వెళ్ళి ఇది 4 months అవుతుంది. నేను ఇప్పుడు పెడుతున్నాను. మంత్రాలయంకి వచ్చేసాము. గుడిలోకి వెళ్తున్నాము. లోపల కార్ పార్కింగ్ చేసుకొని అమ్మ నేను వెళ్తున్నాము. మా ఆయన పిల్లలు ముందు వెళ్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీ జో సంజు. అవును, వెరీ గుడ్. బాగా తెలుసు కళ్యాణ్ సాయికి అంత గుర్తుంది. ఆ కళ్యాణ్ సాయి వాళ్ళ అమ్మమ్మని పిలుచుకొస్తున్నాడు. అమ్మమ్మ అవును. ఎవరికి తెలిస్తే మళ్ళీ అది మనంత చాలా సార్లు వస్తుంది. ఏమైనా వచ్చిపోతుంది మన. ఆ కళ్యాణ్ సాయి వాళ్ళ అమ్మమ్మని పిలుచుకొస్తున్నాడు. అమ్మమ్మ అవును. కళ్యాణ్ సాయి చూస్తాడు, చిత్రంగా చూస్తాడు.
మెయింటెనెన్స్ మాత్రం బాగా అధ్వానంగా అయిపోతుంది. దర్శనం అయిపోయి ఇంకా బయటకు వచ్చాము. ఈవినింగ్ అయింది, అప్పటికే 5:30 అవుతుంది. మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాం కాబట్టి లేట్ అయింది. కొద్దిగా షాపింగ్ తీసుకొని అమ్మ ఏదో ఫొటోస్ అవి తీసుకొని ఇంకా బయలుదేరుతున్నాం వెహికల్లో, కార్లో రిటర్న్ బయలుదేరుతున్నాం. మధ్యలో గ్యాప్ ఇచ్చేసి కొద్దిగా టీ అది తాగేసి కొద్దిగా ఫ్రెష్ అప్ అయి బయలుదేరాము. ఇంకా చీకటి అవుతుంది కొద్దిగా. మధ్యలో స్టాప్ చేసి కొద్దిగా టీ అది తాగేసి బయలుదేరాము. పిల్లలు అయితే స్నాక్స్ అడిగితే చీకటి అయ్యింది చూడండి. ఇంకా ఏమంటే పత్తికొండ రోడ్డు మాత్రం చాలా చండాలంగా ఉందండి. ఎంత గుంతలు ఉందంటే కార్ అయితే కొద్దిగా పంచర్ అయ్యేదిలా ఉంది. భయపడాము చాలా. రోడ్ అయితే చాలా వరస్ట్గా ఉంది. అక్కడ రాఘవేంద్ర స్వామి దయ వల్ల ఇంటికి క్షేమంగా చేరుకో